మాటలు లేకుండానే మనసుల్ని మాయ చేయొచ్చని మీకు తెలుసా? మన కళ్ళతోనే అద్భుతాలు సృష్టించవచ్చని ఎప్పుడైనా ఆలోచించారా? అవును. మాటల కన్నా పదునైన ఆయుధం మన చూపు. ఒక్క సరైన చూపుతో యుద్ధాలను ఆపొచ్చు. మనసులను గెలిచేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? ఈ వీడియోలో ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎదుటివారి హృదయాలను కొల్లగొట్టే 7 పవర్‌ఫుల్ ఐ కాంటాక్ట్ ట్రిక్స్ తెలుసుకుందాం. ఇక మొదలు పెడదామా? మన ఫస్ట్ టెక్నిక్ ది ట్రయాంగిల్ మెథడ్. ఇది చాలా సింపుల్ కానీ చాలా ఎఫెక్టివ్. వాళ్ళ ముఖంపై ఒక ఇన్విజిబుల్ ట్రయాంగిల్‌ను ఊహించుకోండి. ఒక సెకను వాళ్ళ కుడి కన్ను, రెండో సెకను ఎడమ కన్ను, మూడో సెకను వాళ్ళ పెదవుల వైపు చాలా సున్నితంగా చూసి, మళ్ళీ పైకి కళ్ళ వైపు రండి. ఇది చాలా ఫ్లర్టీగా ఉంటుంది కానీ క్రీపీగా అనిపించదు. ట్రయాంగిల్ మెథడ్ ఫాలో అవ్వడంలో కొందరికి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇది చదివితే మీక సందేహం తీరిపోతుంది. మొదటగా మనం వాళ్ల కుడికన్ను చూడాలి, ఇది మనకు ఎడమవైపు కనిపిస్తుంది. తరువాత వాళ్ల ఎడమకన్ను చూడాలి, ఇది మనకు కుడివైపు కనిపిస్తుంది. ఆపై వాళ్ల పెదవులు చూడాలి. ఇలా చేశాక మళ్లీ కళ్లకు తిరిగి చూడాలి. టెక్నిక్ నంబర్ 2 ది స్లో బ్లింక్. వాళ్ళు మీ వైపు చూస్తున్నప్పుడు చాలా నెమ్మదిగా ఉద్దేశపూర్వకంగా కళ్ళు మూసి తెరవండి. ఇది పిల్లలు చేసే టెక్నిక్ కూడా. స్లో బ్లింకింగ్ అనేది సబ్కాన్షియస్గా నేను నీతో కంఫర్టబుల్గా ఉన్నాను, నేను నమ్ముతున్నాను అనే ఒక స్ట్రాంగ్ సిగ్నల్ ఇస్తుంది. టెక్నిక్ నంబర్ 3 ది లుక్ అండ్ స్మైల్. వాళ్ళు మిమ్మల్ని చూసినప్పుడు 2 సెకన్లు కళ్ళలోకి సూటిగా చూసి ఆ తర్వాత నెమ్మదిగా నవ్వండి. గుర్తుంచుకోండి, నిజమైన నవ్వు ఎప్పుడూ కళ్ళతో మొదలవుతుంది, పెదవులతో కాదు. మీ కళ్ళు నవ్వాలి, ఆ నవ్వు వాళ్ళ గుండెల్లోకి వెళ్తుంది. టెక్నిక్ నంబర్ 4 ది ఓవర్ ది షోల్డర్ గ్లాన్స్. ఇది ఒక సినిమాటిక్ మూవ్. వాళ్ళను దాటి ముందుకు వెళ్తున్నప్పుడు ఒకే ఒకసారి భుజం పైనుంచి వెనక్కి తిరిగి వాళ్ళ కళ్ళలోకి 1 సెకను పాటు చూసి వెంటనే ఏమీ తెలియనట్లు ముందుకు వెళ్ళిపోండి. ఆ ఒక్క చూపు చాలు నువ్వు నా అటెన్షన్ క్యాచ్ చేశావని చెప్పగానే చెప్తుంది. టెక్నిక్ నంబర్ 5 ది ఐ లాక్. సైకాలజీ ప్రకారం మన ఎడమ కన్ను బ్రెయిన్లోని ఎమోషనల్ భాగానికి కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు వాళ్ళ 2 కళ్ళ మధ్య మారుస్తూ చూడకుండా ఎక్కువగా వాళ్ళ ఎడమ కన్ను వైపు చూసి మాట్లాడండి. ఇది మీ మధ్య ఒక డీప్ ఎమోషనల్ బాండ్ను క్రియేట్ చేస్తుంది. టెక్నిక్ నంబర్ 6 ది డార్క్ ట్రిక్. ఇక్కడ మీ ఆయుధం మీరు కాదు, మీరు ఎంచుకునే సెట్టింగ్. కొంచెం డార్క్గా, మూడీగా ఉండే చోట కలవండి. తక్కువ వెలుతురులో మన కనుపాపలు సహజంగానే పెద్దవిగా అవుతాయి. అయితే మనకు ఎవరైనా విపరీతంగా నచ్చినప్పుడు కూడా మన కనుపాపలు పెద్దవవుతాయి. వాళ్ళ బ్రెయిన్ ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించలేదు. ఫలితంగా మీరు వాళ్లకు విపరీతంగా ఆకర్షణీయంగా కనిపిస్తున్నారని ఒక సబ్కాన్షియస్ సిగ్నల్ వాళ్ళ బ్రెయిన్కు వెళ్తుంది. టెక్నిక్ నెంబర్ 7 ది ఫేక్ షైనెస్. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కళ్ళలోకి సూటిగా చూస్తూ ఒక్కసారిగా సిగ్గుపడినట్లు తలదించుకుని చిన్నగా నవ్వి మళ్ళీ వాళ్ళ వైపు చూడండి. ఇది అవతలి వారికి ఒక పవర్ కిక్ ఇస్తుంది. అమ్మో, నా మాటలు వీరిని సిగ్గుపడేలా చేశాయా అనే ఫీలింగ్ వాళ్లకు కలుగుతుంది. చూసారుగా, కళ్ళు మనసుకి దారులు. అయితే ఒక ముఖ్యమైన విషయం, ఈ టెక్నిక్స్ను రోబోలా కాకుండా చాలా న్యాచురల్గా వాడాలి. అందుకే బాగా ప్రాక్టీస్ చేయండి. లేదంటే మీరు కాన్ఫిడెంట్గా కాకుండా క్రీపీగా తయారయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి టిప్స్ ఇంకా కావాలంటే వెంటనే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసినందుకు థ్యాంక్ యూ.